తెలంగాణ ప్రభుత్వము ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 సంవత్సరాల నుంచి 63 లేదా 65 సంవత్సరాలకు పెంచాలని ఆలోచిస్తున్నట్టు, ఫైల్ గడుతున్నట్టు, ప్రభుత్వం తయారు చేస్తున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇప్పటికే 58 నుంచి 61 పెంచారు. నిరుద్యోగుల పొట్టగొట్టారు. అప్పుడు ఏదో పాపం పోనే ఊకున్నాం. ఇప్పుడు ఇంకా 61 నుంచి 63 లేదా 65కి వేస్తే రాష్ట్రం అగ్గాయి మండుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రిటైర్మెంట్ ఏజ్ని పెంచాలని ఎవరు అడిగినా? ప్రజా సంఘాలు అడిగినాయా? ఉద్యోగ సంఘాలు అడిగినాయా? ఉద్యోగులు ఎవరన్నా ఇండివిజువల్గా అడిగిందా? లేకపోతే రాజకీయ పార్టీలు అడిగినాయా? ఎవ్వరు అడగలేదు. ఈ ఒక్కరు కూడా అసలు ఉద్యోగులే వద్దంటున్నారు. మాకెందుకు, మేము రిటైర్మెంట్ అయ్యి పెన్షన్ తీసుకుని హాయిగా తిని పనుకుందామంటే ఈ రేవంత్ రెడ్డి అనవసరంగా మా ఏజ్ పెంచి మాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, పోయి కష్టం మళ్ళీ పోయి మాకు డ్యూటీ చేయమంటున్నాడు అని చెప్పి బాధపడుతున్నారు ఉద్యోగులు అందరూ. మాకు కాదు ఉద్యోగాలు ఎక్స్టెన్షన్, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ ప్రపోజల్ను అన్కండిషనల్గా రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఎవ్వరు కోరతలేరు. ఇది ఒకవైపు నేను గద్దెనెక్కించింది ఎవరు? నిరుద్యోగులు. ఒక్కొక్క నిరుద్యోగి కారు తీసుకొని ఇల్లు తిరిగి కిరాయికి ఒక్కొక్కరు 30,000 ఖర్చు పెట్టుకున్నారు. నిరుద్యోగ సంఘాల నా ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఊరు తిరిగారు, ఇల్లు తిరిగారు. మొత్తం మనకు ఉద్యోగాలు రావాలంటే రేవంత్ రెడ్డి రావాలి అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చినాక రాజకీయ నాయకులకే ఉద్యోగాలు వస్తున్నాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదు. ఇప్పుడు ఏజ్ లిమిట్ పెంచితే, రిటైర్మెంట్ ఏజ్ పెంచితే నిరుద్యోగుల పొట్టగట్టడం తప్ప మరోది కాదు. మంచిగా ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. ఇప్పుడు పొలిటికల్ పార్టీలే కొట్లాడుతున్నాయి. ప్రజలు కొట్లాడతలేరు. ప్రజలు కొట్లాడతారు. ఇప్పుడు ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తారు. ఇది రావణ కాష్టం లేక మండుతుంది. ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అది లైట్గా తీసుకోవద్దు. మేమేం చేసినా జరుగుతుంది అనే ధోరణి, నిర్లక్ష్య ధోరణి, అహంకార ధోరణి విడనాడాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఎవ్వరు ఊరుకునే ప్రశ్న. ఈరోజు ఉదయం వివిధ నిరుద్యోగ సంఘాలు, బీసీ సంఘాలు, యువజన సంఘాలు, నిరుద్యోగ నాయకుడు నీలం వెంకటేష్ ఆధ్వర్యంలో సమావేశం జరిపాం. అన్ని కూడా దానికి సమన్వయం చేశారు. పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని మీరు రావాలంటే, అరే నాయన జర పార్లమెంట్